హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్నటువంటి ఫుడ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఉద్యోగాలకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ యొక్క వేకెన్సీస్కి మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయలేదు. జస్ట్ మీరు అప్లై చేయాలి. మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయినట్లయితే సో డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ నోటిఫికేషన్ కూడా ఇంకా ఎవరికి తెలియదు. ఫస్ట్ నేను మీకు యూట్యూబ్లో యొక్క జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. సో సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు స్టార్టింగ్లోనే 32,000 వరకు అయితే వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనము ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఏ విధంగా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్, అన్ని డీటెయిల్స్ని వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాం. మా యొక్క ఎఫర్ట్స్ నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. మంది నాకు ఆన్లైన్లో టెస్ట్ సిరీస్ కావాలి అండ్ మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్స్కి సంబంధించి కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో మీకోసం ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. టెక్స్ట్ బుక్ ప్లాట్ఫామ్ వాళ్ళు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సీల ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మీకు టెక్స్ట్ బుక్ పాస్ పైన భారీ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇది కనుక మీరు తీసుకుంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు యూజ్ అవుతుందన్నమాట. ఈ యొక్క ఆఫర్ వచ్చేసి మనకి రేపటి నుంచి 30 జూన్ వరకు అయితే ఉంటుంది. కేవలం మీకు 351 రూపీస్ పే చేస్తే ఇయర్లీ ప్యాకేజ్ అనమాట. మీకు సంవత్సరం పాటు మొత్తం కూడా మీరు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ కానీ, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, స్టడీ నోట్స్ అండ్ పీడిఎఫ్స్లో మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట. ప్రతి గవర్నమెంట్ జాబ్స్కి మీకు ఈ యొక్క ప్లాన్ అనేది యూజ్ అవుతుంది. మీకు ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ కావాలంటే FRJ10 కోడ్ని యూజ్ చేస్తే ఇంకా మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీకు ఆన్లైన్ టెస్ట్ సిరీస్, ప్రీవియస్ పేపర్స్ అంతా కూడా యాక్సెస్ ఉంటుంది. కాబట్టి లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో వచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. అప్లికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క ఫుడ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థకి సంబంధించి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేవి మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ప్రజెంట్ మనకి 3 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ యొక్క డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇందులో మనకి ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మనకి ఇంకా GRFకి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి వేకెన్సీస్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూడండి, మనకి జూలై 5th వరకు అయితే టైం ఇచ్చారు. సో జూలై 5th లోపు యొక్క వేకెన్సీస్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనము ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. ఎటువంటి ఫీజు కూడా లేదు. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఫ్రీగానే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి రీసెంట్లీగానే పోస్ట్ చేశారు. ఇక్కడ మీరు డేట్ కూడా చూడండి, 19th జూన్ అని నోటిఫికేషన్ అది పబ్లిష్ చేయడం అనేది జరిగింది. అండ్ మనకి మరో నోటిఫికేషన్ కూడా ఉంది. దానికి వచ్చేసి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే సో మనకి ఇక్కడ 28th జూన్ వరకు అయితే టైం ఇచ్చారు GRF వేకెన్సీస్కి. సో మీకు అన్ని డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను. అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. కాబట్టి మీరు వీడియో కంప్లీట్గా చూస్తే ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా ఇదే వీడియోలో అర్థమవుతుంది. ఫస్ట్ నోటిఫికేషన్ ఇక్కడ పోస్ట్ కోడ్ చూడండి జాగ్రత్తగా, GAP 677 అనమాట. సో ఇది మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్ అని చెప్పేసి ఇచ్చారు పోస్ట్ నేమ్. అండ్ దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ చూడండి, 35 years లోపు ఏజ్ ఉండాలి. 27,000 ప్లస్ HRA అనేది మీకు ఎవ్రీ మంత్ కూడా పే చేస్తారు. అండ్ దీనికి సంబంధించి మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ డీటెయిల్స్తో పాటు అండ్ దీనికి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా చేస్తారు అన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మనము ఏ విధంగా అప్లై చేయాలంటే ఆన్లైన్లోనే అప్లై చేయాలి. మీకు ఆన్లైన్ అప్లైకి సంబంధించినటువంటి లింక్ కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. మీకు మన వాట్సాప్ ఛానల్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు అన్ని డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ జాబ్స్కి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే సో నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. ఏంటి అంటే ఈ యొక్క జాబ్స్కి ఎవరైతే అప్లై చేస్తారో సో అప్లై చేసిన క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారంట. ఎటువంటి ఎగ్జామ్ అనేది ఏమి కూడా ఉండదు. జస్ట్ మీరు అప్లై చేసి వదిలేసేయండి. ఎందుకంటే ఫీజు కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఈ ప్రాజెక్ట్ అసిస్టెంట్ GAP 677కి సంబంధించి పోస్ట్ కోడ్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మీరు ఫిషరీస్ సైన్స్ కానీ, లేదంటే మరైన్ బయాలజీ కానీ, బయోటెక్నాలజీ కానీ, బయోకెమిస్ట్రీకి సంబంధించిన విభాగాల్లో పాస్ అయి ఉండాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇది మనకి ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట. ఇదే సంస్థ నుంచి మనకి మరో నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. అదేంటి అంటే మనకి GAP 676కి సంబంధించి పోస్ట్ కోడ్. ఇది కూడా మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్, కాకపోతే వేరే ప్రాజెక్ట్లో మనకి పోస్ట్ అనేది ఉంటుందన్నమాట.
సో 35 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. సో దీనికి కూడా సేమ్ సాలరీ 27,000 ప్లస్ హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మైక్రోబయాలజీ కానీ, బయోటెక్నాలజీ కానీ, మాలిక్యులర్ బయాలజీ కానీ, బయోకెమిస్ట్రీకి సంబంధించి పాస్ అయి ఉండాలి. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి కూడా సేమ్ సెలక్షన్ ప్రాసెస్, ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. జస్ట్ ఆన్లైన్ అప్లై చేసి వదిలేసేయండి. మీ అప్లికేషన్ ఒకవేళ షార్ట్ లిస్ట్ అయినట్లయితే సో మీకు ఫర్దర్గా ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. మీకు ఇంటర్వ్యూకి సంబంధించి అప్డేట్ వచ్చేసి ఎలా తెలుపుతారంటే, సో మీకు ఈమెయిల్ ద్వారా మేము అప్డేట్ ఇస్తామని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో సో క్లియర్గా అయితే ఇచ్చారు. చూడండి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు, ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ త్రూ ఈమెయిల్. సో మీకు ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తారో ఆ డేట్ అనేది మీకు ఈమెయిల్ ద్వారా మేము అప్డేట్ ఇస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇచ్చారనమాట. మనకి ఇదే సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి జిఆర్ఎఫ్ వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ పోస్ట్ కోడ్ వచ్చేసి GAP 675. ఇది మీరు ఇక్కడ నోట్ చేసుకొని మీకు అప్లై చేసేటప్పుడు ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట. సో దీనికి వచ్చేసి 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకి దీనికి డిఫరెంట్గా అయితే ఇచ్చారు. ఏంటి అంటే MSc అనేది ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్లో కానీ, లేదంటే MSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించి విత్ నేషనల్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది మీరు పాస్ ఉండే, లైక్ CSIR UGC నెట్కి సంబంధించి కానీ, లేదంటే DBT DSTకి సంబంధించి, లేకుంటే నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ అనేది మీరు పాస్ అయితే సరిపోతుంది అనమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో ప్రతి నోటిఫికేషన్కి సంబంధించి ఈచ్ వన్ పోస్ట్ అనేది కేటాయించారు. దీనికి మాత్రం లాస్ట్ డేట్ 25 జూన్ వరకు అయితే టైం ఇచ్చారు. ఇంకా మనకి జస్ట్ 5 డేస్ మాత్రమే టైం ఉంది. సో ఇప్పుడు మనము ఈ జాబ్స్కి మనము ఎలా అప్లై చేయాలి, ఈ యొక్క ప్రాసెస్ అనేది క్లియర్గా అయితే చూద్దాము. ఫ్రెండ్స్, మీకు ఆన్లైన్ అప్లై లింక్ అనేది మన వాట్సాప్ ఛానల్లో ఇస్తాను కదా, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఈ యొక్క వెబ్సైట్లోకి అయితే వచ్చేస్తారు. మీరు డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ అని చెప్పేస్తుంది ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారనమాట. సో ఇన్స్ట్రక్షన్స్ అని కూడా క్లియర్గా ఒకసారి చదవండి. సో చదివిన తర్వాత ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్ అండ్ ఏజ్, ఎంత సాలరీ పే చేస్తారో దీనికి సంబంధించి లాస్ట్ డేట్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు ఇక్కడ డైరెక్ట్గా అప్లై బటన్ పైన క్లిక్ చేయాలి. అప్లై ఆన్లైన్కి సంబంధించి దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇలా మీకు పేజ్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ మీరు ఎల్లో కలర్ బటన్ ఉంది కదా, న్యూ రిజిస్ట్రేషన్, దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసేసి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయడానికి మీ యొక్క నేమ్ ఇవ్వాలి, తర్వాత ఈమెయిల్ ఐడి అండ్ తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్లో మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించి ఆన్సర్ అనేది ఇచ్చేసి సెక్యూరిటీ క్యాప్చా కోడ్ ఇచ్చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు డీటెయిల్స్ తోటి ఏదైతే ఇచ్చారో ఆ డీటెయిల్స్ తోటి మీరు ఇక్కడ లాగిన్ అయితే అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు సబ్మిట్ అనేది చేసేసేయచ్చు. ఫీజు అయితే లేదు, మనకి ఎగ్జామ్ కూడా లేదు, జస్ట్ అప్లికేషన్ పెట్టడమే కాబట్టి. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో డెఫినెట్గా లాస్ట్ డేట్ కంటే ముందే అప్లై చేయడానికి ట్రై చేయండి. సరే, మనకి CSIR కింద పనిచేసినటువంటి ఫుడ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి కాంట్రాక్చువల్ బేసిస్ కింద రిక్రూట్మెంట్ చేయడానికి సంబంధించి వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి డీటెయిల్స్. సో మీకు ఇనీషియల్గా వచ్చేసి 1 year ఉంటుంది, తర్వాత అది మనకి ఇంకా 2 more years వరకు కూడా ఎక్స్టెన్షన్ చేస్తారంట. అది ఇంకా మీకు ఫర్దర్గా వాళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఉంటే ఇంకా మీకు ఎక్స్టెన్షన్ కూడా చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో మాకు క్వాలిఫికేషన్ ఉంది, మేము ఖాళీగా ఉన్నాం, మాకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా జాబ్ కావాలనేటువంటి వాళ్ళకి మాత్రం మంచి ఆపర్చునిటీ. సో మీకు కేంద్ర ప్రభుత్వ సంస్థలోనే పోస్టింగ్ ఉంటుంది మైసూరు, తర్వాత ఆల్ ఇండియా వైడ్గా మీరు ఒకవేళ మీకు ఎగ్జామ్ పెట్టి పర్మనెంట్ చేస్తే మాత్రం ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే మాకు కామెంట్లో అడగండి. మీకు డైరెక్ట్ లింక్ మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.